Hello, Big Boss fans. Welcome back to my channel. This is Manjula, and you're watching Simply Manjula. I do Big Boss updates. Please, before I get into the video, I request you please subscribe cheyandi and also like cheyandi. And let's get into the video. Very quick, this thing update, and very definite update, and that is Divya not eliminated. Instead, Nikhil and Gaurav eliminate అయ్యారన్న అప్డేట్ వచ్చింది. దిస్ ఇస్ డెఫినెట్ అప్డేట్. అండ్ ఆల్సో నేను ప్రీవియస్ వీడియోలో నేను చెప్పాను, షార్ట్ వీడియోలో స్టోరీ ఇంత బాగా బిగ్ బాస్ సీజన్ ఇంత బాగా నడుస్తుంది ఇన్ ద సెన్స్ లైక్ నిన్న ఆమె వల్ల కాదు. వాట్ ఐ మీన్ టు సే ఇస్ స్టోరీలో అన్ని ఉన్నాయి. ఇప్పుడు ఫైట్ ఉంది, కామెడీ ఉంది, ఇది ఉంది, టాస్క్లు ఉన్నాయి, రైవలరీ ఉంది, బాండ్స్ ఉన్నాయి. ఇవన్నీ ఉన్నప్పుడు తీసుకెళ్లి దివ్యాని ఎలిమినేట్ చేస్తే ముందు ముందు ఇంకా ఇంకా అసలు కూర్చొని అసలు ఏమి ఉండదు అనమాట. ఆ ఎంజాయ్మెంట్ ఉండదు, ఆ మూమెంట్ ఉండదు, ఆ ఎక్సైట్మెంట్ ఉండదు, ఆ థ్రిల్లింగ్ ఉండదు. దివ్య ఎలిమినేషన్ నేను ఫస్ట్ నుంచి నేను సపోర్ట్ చేయలేదు. ఐఎమ్ నాట్ ఫ్యాన్ ఆఫ్ దివ్య. అగైన్ అండ్ అగైన్ ఐఎమ్ టెలింగ్ యూ. బట్ ఐ లైక్ హర్ ఇన్ సమ్ వేస్. లైక్ ఆట బాగా ఆడుతుంది, ఆమె స్టాండ్ బాగా తీసుకుంటుంది, అండ్ ఆల్సో స్ట్రాటజీ బాగా ప్లే చేస్తుంది, అండ్ మూవ్స్ బాగా చేస్తుంది. అప్పుడు తన గురించి తను సేఫ్ గా ఆడుంటే తనకి ఈ రోజు వచ్చేది కాదు. తను సేఫ్ ని పక్కన పెట్టి తను రిస్క్ తీసుకొని ఆడింది. అది కూడా రిస్క్ ఫ్యాక్టర్ తీసుకోవటం కూడా నాకు నచ్చింది. సో తనకి తెలియదా టాప్ 1 లో కూర్చుంటే వాళ్ళతోటి గెలికితే అటు శ్రీజ వెళ్ళిపోయింది, నేను కూడా వెళ్ళిపోతాను, తనకి తెలియదా? సో బట్ స్టిల్ అది చేసింది. అండ్ ఆల్సో ఆమె ఆమె వాట్ ఐ మీన్ టు సే ఎలిమినేషన్ లో కూడా లైక్ నామినేషన్స్ లో కూడా చాలా బాగా నేను ఇది చేసి జస్టిఫికేషన్ ఇస్తుంది, అండ్ నామినేట్ చేయటం కూడా కరెక్ట్ పాయింట్స్ పెడుతుంది. సో తన ఆర్గ్యుమెంట్ స్కిల్స్ బాగుంటాయి, అండ్ ఆల్సో ఎలిగేషన్ ఆర్ ఒకళ్ళ మీద ఇది చేసినప్పుడు కూడా కరెక్ట్ పాయింట్ పెట్టి తను నామినేట్ చేస్తుంది. సో నేను దివ్య ఎలిమినేషన్ మాత్రం నేను అంతగా తీసుకోలేకపోతున్నాను అనిపించింది నాకు. అండ్ ఫర్ ఫర్ బిగ్ బాస్ సీజన్ 9 ఇంకా కొంచెం మంచిగా ఈ 5 వీక్స్ గడిచిపోవాలి అన్న ఉద్దేశం. ఇప్పటివరకు చాలా డిసప్పాయింట్మెంట్ ఉంది సీజన్ లో. అంత ఎక్కువగా ఇంప్రెస్ అయిన వాళ్ళే లేరు. సో అలవాటు అయిపోయాం కాబట్టి చూస్తున్నాము, చెయ్యాలి కాబట్టి రివ్యూస్ చేస్తున్నారు, చూడాలి కాబట్టి చూస్తున్నారు. సో దిస్ ఇస్ వాట్ హ్యాపెనింగ్. బట్ దివ్య ఎలిమినేట్ అయిపోతే ఇంకా సీజన్ లో కొంచెం బాగా డౌన్ అయిపోతుంది. అండ్ మనకి ఎప్పటి నుంచో చెప్పుకుంటున్నాం కప్ ఎవరిది అని. మనం స్టార్టింగ్ సెకండ్ వీక్ థర్డ్ వీక్ నుంచి చెప్తున్నాం. ఇంకా అదే ఇప్పుడు కప్పు ఇచ్చే విషయం మారకపోవచ్చు, బట్ స్టిల్ యూనో కొంచెం టాస్క్లు, కాన్ఫ్లిక్ట్స్ ఇవంతా ఉంటే సీజన్ లో కొంచెం ఎంజాయ్మెంట్ ఉంటుంది, ఆడియన్స్ కూడా కొంచెం ఇంట్రెస్ట్ ఉంటుంది చూడటానికి. ఐ థింక్ దిస్ ఈజ్ వాట్ బిగ్ బాస్ టీమ్ మైట్ హ్యావ్ థాట్ అని నేను అనుకుంటున్నా. సో దివ్య ఎలిమినేషన్ లేదు, అండ్ నిఖిల్ అండ్ గౌరవ్ ఎలిమినేట్ అయ్యారన్న వార్త అయితే వచ్చింది. ఓకే, థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్ చేయండి అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.